మనకి సౌండ్ వినిపించట్లేదేంటి? వాళ్ళకేదో అనుమానం వచ్చుంటుంది, అందుకే ఇక్కడ లేకుండా పోయింది. ఎక్కడో నక్కి ఫోన్ సైలెంట్లో పెట్టుంటుంది. మరెలా? మనది సైలెంట్ యాక్షన్ అని వాళ్ళకి తెలియదు. ఆ అక్కా చెల్లెళ్ళ ఆట కట్టించడానికి ఎంత వైలెన్స్కైనా వెనకాడద్దు. అది సరే, అసలు ముందు ఆ స్వర్ణని ఎలా ట్రేస్ చేయాలో ఆలోచిద్దాం. కోటంతా గాలిద్దాం. కలుగులో దాక్కున్న ఎలుకని పొగ పెట్టి బయటికి లాగుదాం. అయినా రాకపోతే సీతనే ఎరవేద్దాం. ఆ మడుగులో చేప ఒడ్డున పడి గిలగిలా కొట్టుకునేలా చేద్దాం. పద. ఐడియా ఏంటది? నాకు ఒక సెల్ నెట్వర్క్ అతను తెలుసు. తెలిస్తే అతను మనకెలా ఉపయోగపడతాడు? స్వర్ణ సెల్ ఆన్లోనే ఉంది, కానీ అది సైలెంట్లో ఉంది. స్వర్ణ ఫోన్ నంబర్ చెప్పి కరెక్ట్ లొకేషన్ ట్రాక్ చేయమంటే అతను ట్రేస్ అవుట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పుడు మనం స్వర్ణని ఈజీగా పట్టుకోవచ్చు. గుడ్ ఐడియా. అయితే అర్జెంటుగా అతనితో మాట్లాడు. ఎంత త్వరగా దాన్ని పట్టుకుంటే అంత త్వరగా మనం రిలాక్స్ అవ్వచ్చు. హలో, నేను మీర్జాపురం హంసనందిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నాకు ఒక ఫోన్ నంబర్ నుంచి థ్రెట్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేసి చెప్పగలరా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మేడం. పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నేనే పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్. నేను ట్రేస్ చేసి ఎప్పటికప్పుడు మీకు లొకేషన్ చెప్తాను. మీరు ఫాలో అవుతారా? డెఫినెట్గా. కాస్త ఖర్చు అవుతుంది మేడం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను అరేంజ్ చేస్తాను. ఓకే మేడం. నంబర్ చెప్పండి. ఎంత త్వరగా ట్రేస్ చేస్తే అంత మంచి గిఫ్ట్ ఇస్తాను. నిమిషాల్లో చెప్తాను మేడం. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే మేడం. ఇంకా ఫోన్ రాలేదేంటి? సిగ్నల్ అంతా కరెక్ట్ గా ఉందా చూడు, చెక్ చేయి. అంత కరెక్ట్ గానే ఉందమ్మమ్మా. మరేంటి ఇంకా ఫోన్ రాలేదు? అక్క, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ భాగీరథి హంసలకి మన విషయం తెలిసిపోయినట్టుంది. నీకు ఫోన్ చేసింది కూడా వాళ్లే. నీ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేను బాబుని తీసుకురావడం గమనించి ఇంకా పెద్ద నాటకం మొదలుపెట్టారు. సమయానికి తాతయ్య గారు రక్షించారు కాబట్టి సరిపోయింది. సరే గాని ముందు నీ ఫోన్ ఇలా ఇవ్వు. దేనికక్క? ఇవ్వు చెప్తాను. ఇది నీ దగ్గరుంటే ప్రమాదం. ఈ నంబర్ని పట్టే వాళ్ళు ఈ లొకేషన్ని ట్రేస్ చేస్తున్నారు. ప్లేస్ తెలిస్తే మనం రిస్క్ లో పడతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా. ఐఎంఈఐతో ట్రై చేసినా ట్రై చేస్తారు. ఎందుకు వచ్చిందిలే. మరేం చేద్దాం? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటే సిగ్నల్ కరెక్ట్ గా ఉందా లేదా? ఇంతవరకు ఫోన్ రాలేదు. సిగ్నల్ కరెక్ట్ గానే ఉందమ్మమ్మా. ఎందుకైనా మంచిది పైకి వెళ్దామా? సరే పద.
ఇక్కడ ఫుల్ సిగ్నల్ వచ్చింది. ఏంటి నెట్వర్క్ అతను వెంటనే ట్రేస్ చేసి చెప్తాడన్నావు, ఇంతవరకు ఏం చెప్పలేదు. అసలు అతని సెర్చ్ లోకి తన ఫోన్ వచ్చిందో లేదో. అసలు అతని వల్ల అవుతుందంటావా? నో కాందే అతను డబ్బు కూడా ఎందుకు అడుగుతాడు? డెఫినెట్ గా మన పని చేసి తీరుతాడు. 100 years అతనే. మాట్లాడు. హలో మేడం, మీరు చెప్పిన ఆ నెంబరు కళింగకోట ఎదురుగా ఉన్న రోడ్డు మీదే ఉంది. మేం కళింగలోనే ఉన్నాం. బహుశా ఆ పర్సన్ ఆ రోడ్డు మీదే ఉన్నట్టున్నారు. మీరు ఎక్కడున్నా వెంటనే అక్కడికి వెళ్ళండి. ఓకే, వెళ్తున్నాం. అమ్మమ్మా, ఏమైంది? స్వర్ణ ఎక్కడో లేదు. మన కళింగ కోట ఎదురు రోడ్లోనే ఉందంట. అవునా? అవును. కనిపించిందా? కనిపించట్లేదు. కిందకెళ్ళి చూద్దాం పదమ్మమ్మా. రా. పద. వాడు కళింగకి పక్క రోడ్లోనే ఉంది అని చెప్పాడు, కానీ ఎవరూ కనిపించడం లేదే. అయినా ఇంత బహిరంగంగా ఎలా ఉంటుందది? ఏమో. ఒకవేళ ఈ కార్లలో ఏమైనా దాక్కుందేమో. అవునమ్మమ్మ గారు, వెతుకుదాం పదండి. పద. మీరు ఎట్టెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ఎక్కడా లేదే. ఛ, ఏమై ఉంటుంది? లేదమ్మమ్మా, ఎవ్వరూ లేరు. ఆ, చూడు. ఇక్కడెవరూ లేరయ్యా. ఆ నెంబర్ కల వాళ్ళు మిమ్మల్ని గమనించినట్టున్నారు. టువర్డ్స్ అలాగే ముందుకు వెళ్తున్నారు. మీరు ఫాలో అవ్వండి. ఓకే. ఏంటట? ఏం చెప్పాడు? టువర్డ్స్ ఈస్టే వెళ్తున్నారట. మెల్లగానే వెళ్తుందట. మనం వెళ్తే దాన్ని పట్టుకోవచ్చు. అవునా? అయితే పద, పట్టుకుందాం. పద. రా. ఏ రోడ్డు? ఈస్ట్ రోడే కదా. ఎస్, అటే వెళ్తున్నారు. మేం బయలుదేరాము. మా నంబర్ కూడా చూసి చెప్తావా? ఓకే, నేను లైన్లో ఉండి చూస్తూ ఉంటాను మేడం. ఓకే. ఛ, ఎటు? ఈస్ట్ రోడే. ఇష్టేనా? రా. ఎక్కడే? ఫోన్ చేయి. ఎటువైపు వెళ్ళారు? మీకు రైట్ సైడ్ చూడండి మేడం, మీ పక్కనే ఉన్నారు. ఈ రూటా? అలాగా, నేను లైన్లోనే ఉంటాను, చెప్తూ ఉండు. హలో మేడం, ఆ సిగ్నల్ మీ ముందే ఉంది మేడం. మా ముందా? అవును మేడం. మన ముందే ఉందంట. ఏ, ఆ ఇల్లు అదోలా ఉంది.
బహుశా ఆ ఇంట్లోనే ఉండుంటుంది. అవునా మామగారు, పదండి చూద్దాం. పద. ఆ, ఎవరండి మీరు? ఎవరి కోసం వచ్చారు? స్వర్ణ ఉందండి? స్వర్ణ ఉంది. మీరు స్వర్ణకి ఏమవుతారు? ముందు పిలవండి, వచ్చాక ఏమవుతామో మీకే తెలుస్తుంది. స్వర్ణ, ఇదిగో స్వర్ణ. అమ్మా, నీ కోసం ఎవరో వచ్చారు. వస్తున్నానమ్మా. ఎవరు? స్వర్ణ అంటే ఈ అమ్మాయా? అవును, మా పని అమ్మాయి. పనమ్మాయి కావాలని చెప్పింది మీరేనా? మా పిన్ని చెప్పింది. ఎక్కడ మీ ఇల్లు? మేము వచ్చింది నీకోసం కాదులేమ్మా, మాకు ఆ స్వర్ణతో పనుంది. నువ్వు ఆ స్వర్ణ కాదులే. పదవి వెళ్దాం. ఉంటావండి. నువ్వు పని చూసుకో. ఒకసారి ఫోన్ చేయి. లోపలెవరూ లేరే. మీరిప్పుడు లోపలికి వెళ్ళారా? వాళ్ళు మీ ముందు నుంచే తిన్నగా ఆ రోడ్లోనే వెళ్ళిపోయారు. అలాగా? అవును మేడం. ఓకే, ఇప్పుడే వెళ్తాం. ఏంటట? ఇప్పుడే ఇటు వెళ్ళిపోయిందట స్వర్ణ. అంటే మనల్ని కనిపెడుతుందన్నమాట. తప్పించుకొని తిరుగుతుంది. ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఎలా అయినా ఈ పూట దాన్ని పట్టుకొని దానంతా చూడాలి. పద వెళ్దాం. అక్కడే ఆగండి మేడం. ఇక్కడ? అవును మేడం, కొంచెం ముందుకెళ్ళండి. హలో మేడం, సరిగ్గా మీరున్న ఎడం వైపు ఆ ఫోన్ గల వాళ్ళు ఆగారు. చూడండి మేడం, అక్కడే ఉన్నారు. ఇక్కడే ఉందంటమ్మమ్మా. అలాగా? ఎలాగైనా దాన్ని పట్టుకొని తీరాలి. ఇదేమిటే ఈ చెత్త కుప్ప దగ్గర తీసుకొచ్చావు? ఆ దొంగ మొహంది ఇక్కడే ఉండుంటుంది. మేడం, అతను ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. 100% కన్ఫర్మ్ మేడం. అక్కడే ఉన్నాడు. బాగా పరిశీలించండి. అతను ఖచ్చితంగా ఇక్కడే ఉంది అంటున్నాడు. అదిగో స్వర్ణ వెళ్తోంది. పట్టుకో, పరిగెట్టు. అయ్యో, చెయ్యిలే ఇవ్వండమ్మా.
పైకి లేవండమ్మా. ఏ పోవే నోరు మూసుకుని. అబ్బా ఆ! ఏ హంస చెయ్యవు, ఇలా ఇవ్వు మెల్లిగా. లే లే. చిచి. హలో మేడం మీకు కావాల్సిన వ్యక్తి దొరికారా? ఒరేయ్! ఏ, ఆ ఫోన్ ఇవ్వు. రే ఇక్కడ అన్నావు, ఎక్కడ రాది? అక్కడే ఉన్నాడు మేడం. 100% గ్యారంటీ ఇస్తున్నాను, మీకు దొరికి తీరుతాడు. రే దొంగ సచ్చినోడా, ఇది డంపింగ్ యార్డ్రా. మేడం తప్పించుకు తిరిగేవాళ్ళు అలాంటి స్థావరాల్లోనే ఉంటారు. మేడం నన్ను పేమెంట్ తీసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు? ఒరేయ్ ముష్టి వెదవా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి మాకు దొరకలేదురా. మేమిక్కడ బురదలో పడ్డాం. మా ఒళ్ళంతా బురద బురద. థూ. ఏంట్రా స్థావరం నీ శారదం? రారా నువ్వు రా ఇక్కడికి అర్జెంటుగా. ఈ బురదలో పడి తొక్కుదా నేను. రా రారా వెదవా. థూ. ఆ, ఒట్టి చెత్త మనిషిలా ఉన్నాడు, అందుకే చెత్తలోకి తీసుకొచ్చాడు వాడు. అయినా అది చెత్తలో ఎందుకుంటుంది? అయ్యో వీడొకడు ఈ బండి ఇక్కడే పెట్టాడు. ఈ మామిడి చెట్టుకంతా పురుగు పడుతున్నట్టుగా ఉంది. అవునమ్మా. మీ ఆయనకి చెప్పి మందు కొట్టు. అలాగే అలాగే అమ్మగారు. ఊరంతా రాలిపోతుంది. బా ఏంటి కంపు వాసన? తెలియట్లేదమ్మా. ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో. ఛ, పాడు వాసన. బురదలో ఉండాల్సిన వాళ్ళు బంగ్లాలోకి వస్తున్నట్టున్నారు. మున్సిపాలిటీ మురుగుడు వాసన వస్తుంది. ఇదిగో జయమ్మ, మొత్తం కోట్ అంతా ఫెనైల్ వేసి కడిగి తర్వాత ఎయిర్ ఫ్రెషనర్ తో స్ప్రే చేయి. అలాగేనమ్మా. ఏయ్, ఎవరు నేను బురద జంతువులన్నది? ఎవరు బురదంటించుకొచ్చారో వాళ్ళని, ఎవరి దగ్గర చెండాల్పు కంపొస్తుందో వాళ్ళనే. ఈ కంపుని వదిలించకపోతే మా కస్టమర్స్ ఇబ్బంది పడతారు. దుర్వాసన అంటువ్యాధులకు మూలం. అతి తెలివి ప్రదర్శించకు సీత. తెలివి లేని దానివి. నీకు అతి తెలివి గురించి అంత అవసరం లేదులే. మేం కస్టమర్స్ అని మరవకు. నువ్వైతే కావచ్చు, కానీ నీ పక్కనుంది కదా, అది మా ఫ్యామిలీ మెంబరే. అనవసరంగా కూసే గాడిదలా ప్రవర్తించకు. సీత అరవకో, అనవసరంగా ఖర్చు అయిపోతావు. నీ అంతు చూస్తా. అది నీ వల్ల కాని పని. నీ బతుకు ఈ బురద వరకే పరిమితం. పోల్చి మాట్లాడితే పుచ్చె పగులుతుంది. ఆ సరదా తొందరలోనే తీరుస్తానులేవే. హ, మీ వల్ల ఏమీ కాదు. మీరు ఈ సీత నీడని కూడా టచ్ చేయలేరు. చెయ్యాలని చూస్తే మాడి మస్ అయిపోతారు. బీ కేర్ఫుల్. వెళ్ళండి, వెళ్ళి ఫెనాయిల్ పెట్టి శుభ్రంగా కడుక్కోండి. వెళ్ళండి. పదవే.